మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కొనసాగిస్తున్నాము. మాకు రావాల్సిన జీతాలు 7 నెలలు, 11 నెలలు ఈఎస్ఐ, 11 నెలలు పిఎఫ్ ఇవన్నీ సకాలంలో చెల్లించాలి. ఈ జీతాలు సకాలంలో ఇవ్వకపోతే తర్వాత మరలా ఈ ఉధృతం చాలా పెంచి మాకు ఈ జీతాలు ఇచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమము, ఈ ధర్నా కార్యక్రమము, అలాగే ఈ నది ఒడ్డుకి సమ్మె కూడా మేము ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. 6 రోజులుగా కొనసాగుతున్న శ్రీరామరెడ్డి సత్యసాయి సమ్మెలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు మారుతున్నా ఈరోజు శ్రీరామరెడ్డి సత్యసాయి కార్మికుల సమస్యలు మాత్రం ఏమాత్రం తీరడం లేదు. ఎప్పుడు జీతాలు రావాలన్నా సమ్మె చేయాల్సిందే, సమ్మె పాట తప్పితే తప్ప ఈరోజు కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకురావడం లేదు. అయితే మారిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే పెండింగ్ లో ఉన్న దాదాపు 7 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఈరోజు కాంట్రాక్టర్లు కకృతిగా వ్యవహరిస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం వెంటనే కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు వేతనాలు ఇవ్వకుండా వీరిని ఇలాగ ఇబ్బంది పెడితే ఎప్పటి వరకైనా ఈరోజు సమ్మె ఇలాగే సిఐటి వాద్యంలో కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.